నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి జాగ్రఫీ పరంగా కన్సిడర్ ది ఫాలోయింగ్ సిటీస్. కొన్ని నగరాలు ఇచ్చారంట. ఈ నగరాలు ఏమంటున్నారంటే హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ సిటీస్ ఆర్ ది లొకేటెడ్ వెస్ట్ ఆఫ్ ది స్టాండర్డ్ ఇండియన్ మెరిడియన్. సో మనకి ఇండియా మ్యాప్ ఒకసారి చూడండి. ఇలా ఇండియా మ్యాప్ ఉంటే మనకి టైం లైన్ ఉంటుంది ఇక్కడ. సో టైం లైన్ అంటే ఐఎస్టీ అనమాట, ఇండియన్ స్టాండర్డ్ టైం లైన్. అంటే 82.3 degrees 82 ఈస్ట్ లాటిట్యూడ్ అనమాట. అంటే రేఖాంశం, ఈస్ట్ లాంగిట్యూడ్ అనమాట, రేఖాంశం. ఇది మనకి కాల ప్రామాణిక రేఖ, భారతదేశానికి కాల ప్రామాణిక రేఖ. ఇక్కడ ఏమడిగారు, ఈ కాల ప్రామాణిక రేఖ వెస్ట్ వైపు ఉండే సిటీస్ ఏంటి అంటే పశ్చిమ వైపు ఉండే నగరాలు ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. సో లక్నో, భోపాల్, బెంగళూరు. సో ఒకటేమడిగారు లక్నో. సో ఒకటేమడిగారు అంటే ఇక్కడ వచ్చేసి లక్నో అనమాట, లక్నో నగరం అడిగారు. తర్వాత వచ్చేసి భోపాల్, సో తర్వాత భోపాల్ అడిగారు. తర్వాత వచ్చేసి బెంగళూరు, సో బెంగళూరు అడిగారు. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి, లక్నో ఎక్కడ ఉంది, యూపీలో ఉంది. సో భోపాల్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది, బెంగళూరు వచ్చేసి కర్ణాటకలో ఉంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ లక్నో మనకి ఇక్కడ ఉంటుంది. సో లక్నో ఈ ప్రాంతంలో ఉంటుంది, గుజరాత్ ఇక్కడ ఉంటే లక్నో ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఎస్ట్ వైపు ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. నెక్స్ట్ భోపాల్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. సో భోపాల్ కూడా, ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ బెంగళూరు ఇక్కడ ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా కరెక్ట్ అనమాట. 3 కరెక్టే. 3 సిటీస్ కూడా మనకి ఈ భారత కాల ప్రామాణిక రేఖకి పశ్చిమ వైపే ఉన్నాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆల్ 3 అనమాట. 3 కూడా సేమ్ ఇలానే ఉన్నాయి. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఎగ్జామినేషన్లో భారత కాల ప్రామాణిక రేఖ ఏ రాష్ట్రాల గుండా పోతుందో కూడా అడుగుతారు అనమాట. కాబట్టి కాల ప్రామాణిక రేఖ భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా పోతుంది అయ్యా అంటే ఒకటి వచ్చేసి మనకి యూపీ అనమాట, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వచ్చేసి ఒడిషా, చివరిగా ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ యూపీలో మీర్జాపూర్ అనమాట. సో మీర్జాపూర్ గుండా బయలుదేరుతుంది. సో మీర్జాపూర్ తెలుసు కదా, మీర్జాపూర్ తెలియకుండా ఎవ్వరు ఉండరు, అందరికి బాగా తెలిసి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కాకినాడ. సో కాకినాడ గుండా ఎగ్జిట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ రాష్ట్రాల గుండా, భారతదేశంలోని ఈ రాష్ట్రాల గుండా ఈ యొక్క భారత కాల ప్రామాణిక రేఖ అనేది పోతుందన్నమాట. ఎగ్జామినేషన్లో అడుగుతారు, చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.